ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి ఇది? అత్తయ్య ఎందుకు ఇలా మారిపోయారు? తన ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పింది కదా వసుగారు. మీ వెర్షన్ మారింది కాబట్టే అమ్మ వెర్షన్ మారింది. అంటే మీరు కూడా నన్ను తప్పుపడుతున్నారా? ఏంటి బావగారు, మీకు కూడా నేను చెడ్డదాన్ని అయిపోయానా? నిన్ను ఎప్పుడు మేం తప్పు పట్టలేదమ్మా, కానీ నువ్వే తప్పుని సమర్థిస్తున్నావు. హారిక తప్పు లేదని ప్రూవ్ చేస్తానన్నాను కదా. అక్కడే మీరు తప్పు చేస్తున్నారు అదనా. దాని క్యారెక్టర్ ఏంటో తెలిసి మీరు తప్పు చేస్తున్నారు. నిన్ను నా కొడుకులా చూసుకున్నాను అఖిల్. ఆఖరికి నువ్వు కూడా నాదే తప్పంటున్నావు. వాళ్ళు నమ్మింది నిజమక్క. అసలు నిజాన్ని వాళ్ళు పట్టించుకోరు. నిన్ను నన్ను శత్రువుల్లా చూస్తున్నారు. నువ్వు మాట్లాడకు హారిక. కడుపుతో ఉన్నావు కదా, భోజనం చెయ్యి. అవును, ఎవరు తిన్నా తినకపోయినా నేను తింటాను. నేను కూడా తింటానే, పెట్టు. బన్నీ, కిట్టు, కీర్తి, దమయంతి మీరు కూడా కూర్చోండి. రేకెట్టు కూర్చోరా. ఒక్క నిర్ణయంతో మనుషుల మీద ఉన్న అభిప్రాయాలు మారిపోతున్నాయి. నా గురించి నన్ను తప్పు పడుతున్నారు. అంతే అక్క, ఈ మనుషులంతే. వీళ్ళకు అనుకూలంగా ఉంటే మంచి అంటారు, లేదంటే ఇలాగే వెళ్ళేస్తారు. నువ్వు మాట్లాడకుండా తిను. నువ్వు కూడా తిను వసు. మీరు తినండి పిన్ని. అత్తయ్య, భోజనం రెడీ అయింది. అభి, భాస్కర్, అఖిల్ని కూడా రమ్మను. అలాగే అత్తయ్య. పావని, ఇప్పటి నుంచి వంట నువ్వు మాత్రమే చెయ్యాలి. ఎవరు చేసినా ఒప్పుకోను. అభి, ఏమైంది అభి? తినాలనిపించట్లేదమ్మా. ఏమండి? తినండి అత్తయ్య, ఆకలిగా ఉందన్నారు కదా. అయ్యో, ఆకలి చచ్చిపోయింది. అత్తయ్య, వసు తినలేదని ఎవరూ తినట్లేదే. ఈ రోజు వాళ్ళకు పస్తులే.
వాళ్ళు అలాగే ఆకలితో మాడి చావాలండి. వసు అక్క కుమిలి చావాలి. హ్మ్. నీ వంట విషం కాదు, విషపు మనుషులతో నువ్వు కలిసిపోయావు. మేం వెలేసిన మనిషితో నువ్వున్నావు. వసుగారు భోంచేద్దురు రండి. నేను చేసిన వంట మీరు అత్తయ్య తినరు కానీ నేను తినాలా? అమ్మ మీ మీద కోపంగా ఉంది. ఆ కోపం తగ్గే వరకు కాస్త ఓపిగ్గా ఉండాలి. నా మీద కోపంగా ఉండడానికి నేను చేసిన తప్పేంటండి? హారిక తప్పు చేయలేదు అని చెప్పడం నా తప్పా? చూడండి, హారిక ప్రవర్తన వల్ల ఇంట్లో అందరం విసిగిపోయాం. మీరు కూడా విడాకులు ఇప్పించి హారికని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నారు. అలాంటి మీరే మమ్మల్ని కాదని హారికని ఇంట్లోకి తీసుకొచ్చారు. తన వైపు నిలబడ్డారు. హారిక తప్పు చేయలేదు కాబట్టే తన వైపు ఉన్నాను. హారిక ఎన్నో తప్పులు చేసింది, అది మీకు తెలుసు. హారిక కడుపులో బిడ్డకు తండ్రి ఆదిత్య కాదు. ఆ విషయంలో హారిక తప్పు చేయలేదు. ఇది హారిక మరో ట్రాప్ ఏమో, మీరు మోసపోతున్నారేమో. లేదండి, ఆదిత్య భార్య సాన్విక నాకు తెలుసు. ఆదిత్యకు తండ్రి అయ్యే అవకాశం లేదు కాబట్టే సాన్విక నాకు చెప్పింది. మీపై నాకు కోపం ఉందని మీరు అనుకుంటున్నారా? మరెందుకు మీరు నేను వండిన వంట తినలేదు? డాడీ పెద్దమ్మ వండిన వంట కూడా తినలేదు మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.